ఇలా కాదు కానీ ఇలాంటి జంజట్ కూరలకి నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు వస్తున్న యూట్యూబ్ ఛానల్స్లో వీటిలో వస్తున్నాయి కదా యానిమేటెడ్ వీడియోస్ ఆ విధంగా కళ్ళ కట్టినట్టు చూపిస్తుందా. హాయ్, నేను ఫియల్ వైట్ ట్రయాంగిల్లో అతి ముఖ్యమైన వాడిని. హాయ్, నేను ఆక్సిజన్ ఫైర్ కావాల్సిన ఆక్సిజన్ సప్లై చేస్తూ ఉంటాను. వాడు మనిషిలా కాదు, మంగళగిరిగోళంలా కనిపిస్తాడు. వాడే భైరవ. హాయ్, నేను ఈట్ని ఫైర్ కావాల్సిన ఈట్ని సప్లై చేస్తాను. కలిసామంటే దడ పుట్టిస్తాం. ఏంటన్నా వీళ్ళు ముగ్గురు కలిస్తే నిజంగానే ధర పుట్టిస్తున్నారు. వీళ్ళు ముగ్గురిని ఆపడం ఎలా? తమ్ముడు, ఫైర్ ఎంత పెద్దదైనా కావాలి, ఫైర్ కావాల్సింది ఫ్యూయల్, హీట్, ఆక్సిజన్. ఈ మూడిట్లో ఏ ఒకటి రిమూవ్ చేసినా ఈజీగా ఫైర్ అనేది అదుపులో చేయవచ్చు. సరేనా? మన దగ్గర ఉన్న మనం ఏదైనా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఫైర్ ని ఫైర్ ఫైట్ చేస్తున్నామంటే మన దగ్గర ఉన్న CO2, DCP లాంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ని యూజ్ చేయడం వల్ల అక్కడ ఉన్న ఆక్సిజన్ మాలిక్యూల్స్ తొలగిపోయి ఈజీగా ఫైర్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. లేదా ఒక మనిషి మంటలో చిక్కుకున్నప్పుడు వాటిని ఫైర్ బ్లాంకెట్ ద్వారా వ్రాప్ చేసేయడం వల్ల ఫైర్ కట్ ఆఫ్ అయిపోయింది. దీన్నే బ్లాంకెటింగ్ సిస్టమ్ అంటారు. ఈ విధంగా ఫైర్ ని కట్ ఆఫ్ చేయొచ్చు తమ్ముడు. అన్నా, మనం ఓటును ఒకటే రిమూవ్ చేయగలమా? హీట్ ను కూడా రిమూవ్ చేయగలమా అన్నా? తమ్ముడు, హీట్ ని కూడా రిమూవ్ చేయొచ్చు. మన దగ్గర ఆటోమేటిక్ ఫోమ్ స్ప్రింక్లర్ సిస్టమ్స్, అలాగే వాటర్ మానిటర్స్ ఇలాంటివి చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. దీన్ని విండ్సాక్ డైరెక్షన్ చూసుకొని ఆపరేట్ చేయడం వల్ల అక్కడ హీట్ అనేది తగ్గిపోయి ఫ్లేమబుల్ సాల్వెంట్ యొక్క ఫ్లాష్ పాయింట్ కంటే తగ్గిపోతే ఆటోమేటిక్ గా ఫైర్ అనేది అవ్వదు. ఓకేనా? చూడు. చూసావు కదా తమ్ముడు, ఈ విధంగా కూడా ఫైర్ ఎక్స్టింగ్విష్ చేయొచ్చు. అన్నా, మనం ఫ్యూయల్ ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలన్నా? తమ్ముడు, ఫ్యూయల్ కూడా రిమూవ్ చేయొచ్చు. సపోజ్ మన దగ్గర ఒక 10 కంటైనర్స్ ఉన్నాయి. ఈ 10 కంటైనర్స్ లో ఒక కంటైనర్ ఫైర్ అయింది. రిమైనింగ్ 9 కంటైనర్స్ మనము దూరంగా తీసామనుకో ఆటోమేటిక్ గా ఒక కంటైనర్ మాత్రమే ఫైర్ అవుతుంది. ఓకేనా? దాన్ని ఈజీగా మనము చిన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ తీసుకొని చేయొచ్చు. దీన్ని స్టార్వేషన్ అంటారు. ఫ్యూయల్ ఫైర్ కి ఫుడ్ లాంటిది అన్నమాట. ఓకేనా? తీస్తే ఆటోమేటిక్ గా ఫైర్ కట్ ఆఫ్ అయిపోయింది. చూడు. చూసావు కదా తమ్ముడు, ఎప్పుడు వీటిని మూడింటిని ఒక చోట ఉంచకు, ఎప్పటికెప్పుడు దూరంగానే ఉంచు. సరేనా? ఓకే అన్నా. అన్నయ్య, వీళ్ళు మన ముగ్గురు అనుకున్నారు, మన ప్రాణ స్నేహితులు ఒక ఇద్దరు ఉన్నారని తెలియదు. మనం 5గురం కలిసామంటే ఏంటన్నా వీళ్ళు అంతకు మించి అంటున్నారు? కొంప తీసి 5 సినిమాలో హీరో వైరస్ ఎక్కించినట్టు మనకి ఎక్కిస్తారేంటి? మన ఎంప్లాయీస్ అంతా ఇలా అయిపోతామా? తమ్ముడు, వాళ్ళు ఎంతమంది అయినా కలవనివ్వు, మనం ఊపు అని ఊదుపడేద్దాం. చూద్దాం వాళ్ళ సంగతి ఏంటో. హాయ్ ఫ్రెండ్స్, నేను కన్ఫైన్మెంట్ ని క్లోజ్డ్ రూమ్స్ ఆర్ క్లోజ్డ్ ఏరియాలో ఉంటాను. హాయ్, నేను డిస్పర్షన్ ని గాలిలో పౌడర్ పడిగా సస్పెండ్ చేస్తా ఉంటాను. మేము 5 కలిసామంటే సృష్టిస్తాము. ఏంటన్నా ఇంత పెద్ద విధ్వంసం అయింది? దీన్ని ఆపడం ఎలా? తమ్ముడు, ఎక్స్ప్లోజన్ జరిగిన తర్వాత ఆపేదంటూ ఏముండదు మన చేతుల్లో. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అది ఇలాంటి విషయాల్లోనే. ఈ డస్ట్ ఎక్స్ప్లోజన్ పెంటాగాన్ లో ముఖ్యమైనవి 2. ఓకేనా? కన్ఫైన్మెంట్ అలాగే డిస్పర్షన్. ఇక్కడ కన్ఫైన్మెంట్ క్లోజ్ రూమ్స్ ఆర్ ఫార్మా ఏరియాస్. వీటిని మనలాంటి ఫార్మా కంపెనీస్ కి చాలా అవసరం. వీటిని రిమూవ్ చేయడం ఇంపాసిబుల్ అన్నమాట. ఇక్కడ సస్పెండ్ అవుతున్న డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి కదా, వీటిని రిమూవ్ చేయడానికి మన దగ్గర మొబైల్ డస్ట్ కలెక్టర్స్ అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉన్నాయి. వీటిని ఇన్స్టాల్ చేయడం వల్ల అక్కడ సస్పెండ్ అవుతున్న డస్ట్ పార్టికల్స్ మొత్తం రిమూవ్ చేస్తుంది. దీని వల్ల డస్ట్ ఎక్స్ప్లోజన్ పెంటాగాన్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఓకేనా? చూడు. ఓకేనా తమ్ముడు? ఎప్పటికప్పుడు ఈ మూడింటిని దూరంగా ఉంచు. సరేనా? ఓకే అన్న. తమ్ముడు,
ఫైర్ గురించి తెలుసుకున్నావు, అలాగే ఎక్స్ప్లోజన్ పెంటాగాన్ గురించి తెలుసుకున్నావు. తమ్ముడు ఫ్లాష్ ఫైర్ గురించి చెప్తా, ఒక్క నిమిషం వాటర్ తాగేసి వస్తాను. ఈయనండి ఫ్లాష్ మ్యాన్ అంటున్నాడు. ఫ్లాష్ మ్యాన్ నాకు తెలియదండి. ఏ సాంబా నువ్వు సాంగ్ చేసుకో. రోజు రోజు బలి మిక్సీ పసనా గయా కింద తక్ పంజా తమ్ముడు దూరం రారా. ఏంటన్నా లాగేస్తున్నావు? ఎందుకు తమ్ముడు డాన్స్ వేస్తావు? అదే నువ్వే కదన్నా ఫ్లాష్ మ్యాన్ గురించి చెప్తానన్ను. తమ్ముడు ఫ్లాష్ మ్యాన్ కాదు ఇది, ఫ్లాష్ ఫైర్ కావాల్సిన పేపర్ క్లౌడ్. దూరంగా ఉండు. నేను వేపం క్లౌడ్ ఒక డిస్పర్షన్ నలుగురం కలిసామంటే ఫ్లాష్ బ్యాక్ సృష్టిస్తాము. ఫ్లాష్ మ్యాన్ అనుకుని డాన్స్ చేశాను కదన్నా, ఇదేంటన్నా ఫ్లాష్ ఫైర్ కొత్త ఉంది. చెప్పాను కదా తమ్ముడు దూరంగా ఉండమని చెప్పేసి. దీంట్లో 4 ఎలిమెంట్స్ కావాలి: ఫ్యూయల్, హీట్, ఆక్సిజన్, దీంతో పాటు వేపర్ ఫ్లూయిడ్ యొక్క డిస్పర్షన్. దీంట్లో కన్ఫైన్మెంట్ తో అవసరం ఉండదన్నమాట. దీనికి ఎగ్జాంపుల్స్ మనం ఇంట్లో వాడుకునే ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్, లిక్విడ్ పెట్రోలియన్స్, ఫ్లేమబుల్ సాల్వెంట్స్ యొక్క వేపర్ క్లౌడ్స్, వేపర్స్ క్లౌడ్స్ గా మారుతాయి అన్నమాట. దీని దగ్గర ఒక చిన్న ఇగ్నిషన్ సోర్స్ దొరికిన ఇమీడియట్ గా ఫ్లాష్ ఫైర్ అనేది వచ్చింది. ఓకేనా? వీటిని రిమూవ్ చేయడానికి మన దగ్గర స్టాటిక్ కంట్రోల్ మెజర్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాగే మన దగ్గర లోకల్ ఎగ్జాస్ట్ వెంటిలేషన్స్, చిమ్నీస్ ఇన్స్టాల్ చేయడం వల్ల ఇక్కడ ఫామ్ అయిన వేపర్ క్లౌడ్ ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. దీని వల్ల ఫ్లాష్ ఫైర్ ని నివారించవచ్చు. చూడు, ఈ విధంగా రిమూవ్ చేయొచ్చు. ఎప్పటికప్పుడు వీటి మూడింటిని దూరంగా ఉంచు, సరేనా? ఓకే అన్న. తమ్ముడు ఫైర్ గురించి తెలుసుకున్నావు, ఎక్స్ప్లోజన్ పెంటాగాన్ గురించి తెలుసుకున్నావు, ఫ్లాష్ ఫైర్ గురించి తెలుసుకున్నావు. అలాగే మన బ్లాక్ లో ఉన్న ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్, అలాగే సేఫ్టీ ఐటమ్స్ గురించి తెలుసుకో. ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఉంది, చూసి చదువుకుంటూ ఉండు. మళ్ళీ వస్తాను. ఈ అన్నేమో పెద్ద సేఫ్టీ ఎక్విప్మెంట్లు అంటున్నాడు. ఇవి మా ఇంట్లో బొడ్డోడు ఆడుకున్న బొమ్మల్లా ఉంది. తమ్ముడు మేము ఇంట్లో బుడ్డోడు అడిగిన ఆట బొమ్మలే కాదు, నేను CO2, నాలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. నువ్వు పవర్ఫుల్ అన్న. తమ్ముడు ఇక్కడ చూడు, నేను DCP ట్రై కెమికల్ పౌడర్, నాలో సోడియం బైకార్బోనేట్ ఉంటుంది. నువ్వే పవర్ఫుల్ అనుకుంటా అన్న. పవర్ ఏముంది తమ్ముడు, నాలో 2, 4.5, 9, 22.5 kgs ఎప్పుడు అందుబాటులో ఉంటాను. నీ కెపాసిటీస్ బాగున్నాయి అన్న. తమ్ముడు ఇటు చూడు, కెపాసిటీస్ అంటే నావి 9, 25, 75, 150 కెపాసిటీస్ అందరికి అవైలబుల్ గా ఉంటాను. అందుకే ఎంత దిట్టంగా ఉన్నావన్న. దిట్టంగా ఏముంది తమ్ముడు, నేను CMS రూమ్స్, ప్యానల్ రూమ్స్, అన్ని ఎలక్ట్రికల్ రూమ్స్ లో ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాను. మరి నువ్వన్నా? అక్కడ ఇక్కడ కాదు తమ్ముడు, అన్ని ఏరియాలో అవైలబుల్ గా ఉంటాను నేను. సూపర్ అన్న. సూపర్ ఏముంది తమ్ముడు, ఎలక్ట్రికల్ పరిధి, కెమికల్ పరిధి తాట తీస్తాను. నువ్వు ఆ పైన ఈ పైన తమ్ముడు అన్ని రకాల పైరక్షణ తాట తీయగలను. మీ ఇద్దరు చాలా పవర్ఫుల్ గా ఉన్నారు కన్నా ఈ కంపెనీలో. ఏ బుట్టరా ఇడుచుడు ఎవడో పిలుస్తున్నారు, ఆగండి అన్న. వాళ్ళు తలుచుకుంటే చిన్న చిన్న మంటలు నేర్పగలరా? అదే మేము తలుచుకున్నట్టు పెద్ద మంటలకు దడ పుట్టిస్తాం. ఒక్క నిమిషం మీరు సైడ్కి వెళ్ళండి. మీరు ముందుకు వచ్చి స్టార్ట్ చేయండి అన్న. వాటర్ వాటర్ సిస్టమ్ రా, ఆటోమేటిక్ ఫోమ్ ఫిల్టర్ సిస్టమ్ ని 7 నుంచి 10 కేజీల వాటర్ ప్రెషర్ తాగుతుంది. నాలో కూడా 7 నుంచి 10 కేజీల వాటర్ ప్రెషర్ ఉంటుంది. 360 డిగ్రీస్ అలా 90 డిగ్రీస్ అప్ అండ్ డౌన్. ఆస్పిరేట్ చేసినప్పుడు మంటలు తిరగడం తమ్ముడు. అదే నువ్వు 360 డిగ్రీస్ తిరగలేము, కానీ నేను స్థిరంగా ఉండి నాకు వేడి తగలగలని మంటలు శక్తి ఉంది. వాటితో పాటు ఫోన్ తాగుంది. నీకు ఫోమ్ ఒకటి తీసుకొచ్చి పెట్టాలి, నాకు ట్యాంక్ ఉంటుంది. నీకు మనిషి అవసరం ఉంటుంది, మనుషులు నమ్ముకుంటారు. కూల్ అన్న. మీ నలుగురు చాలా పవర్ఫుల్ లాగా ఉన్నారుగా ఈ కంపెనీలో. మిమ్మల్ని చాలా సార్లు వాడి ఉంటారు కన్నా. అయ్యో ఎందుకన్నా ఏడుస్తున్నావు? ఏముంది తమ్ముడు, మా అవసరం ఈ కంపెనీలో ఎప్పుడు వాడలేదు తమ్ముడు మమ్మల్ని. అవునా? నువ్వెందుకన్నా ఏడుస్తున్నావు? అది చూడు వస్తాడు మీ అన్న గొడ్డెట్టుకొని. ఎందుకు నీ కన్యం తొట్టాను అది జరిగిన పోయాడు, మా మీద దుమ్మిందని వస్తాడు. అవునా? అన్నా చెప్తాడు. ఏంటన్నా మన కంపెనీలో అంత పెద్ద సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉంచుకొని ఒక్కసారి కూడా మనం యూజ్ చేయలేదా? యూజ్ చేయలేదు తమ్ముడు. ఎందుకంటే మన కంపెనీకి డే 1 నుండి కొత్త ప్రోడక్ట్ టెక్నాలజీ ఎంటర్ అయిన కాడి నుండి ల్యాబ్ స్కేల్, కిలో స్కేల్, పైలట్ స్కేల్, ఇలాగా మన బ్లాక్ లో వేసే కమర్షియల్ స్కేల్ వరకు ఎన్నో సేఫ్టీ మెథడ్ లైక్ హెరాజీ కంట్రోల్, స్లోపా టెక్నిక్స్ ని, ఎన్నో మెథడ్స్ ని వల్ల యూజ్ చేసి తగిన కంట్రోల్స్ ని ఇన్స్టాల్ చేయడం వల్ల మనకు రిస్క్ అనేది కంప్లీట్ గా ఎలిమినేట్ అవుతుంది. దానివల్ల ఎటువంటి పెద్ద ప్రమాదం ఇంతవరకు జరగలేదు. ఓకేనా? అందుకనేసి మనము ఈ ఎక్విప్మెంట్స్ ని యూజ్ రావాల్సిన అవసరం లేదు. ఓకేనా? మనం కూడా కోరుకుందాం ఈ ఎక్విప్మెంట్స్ ని యూజ్ చేయకూడదని.
సరే ఓకే అన్న. తమ్ముడు, నేను పైకి వెళ్ళేసి పీపీఆర్ ఆఫ్లోడింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేసి వస్తాను. నువ్వు ఆఫ్లోడింగ్ ఐటమ్స్ కి రెడీ చేసి ఉంచు. ఓకే అన్న. ఈ అన్న ఆఫ్లోడ్ చేయమన్నాడా, ఆఫ్లోడ్ ఐటమ్ సిద్ధం చేయమన్నాడా? ఆఫ్లోడ్ చేయమని ఉంటారులే, కానీ ఇక్కడ స్టాటిక్ డిశ్చార్జ్ లాగా కనపడట్లేదే. ఎవర్రా నువ్వు ఎగేసుకుంటూ వచ్చేసావు? అయినా ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి? అక్కడ స్టాటిక్ డిశ్చార్జ్ లేకోకుండా ఆఫ్లోడ్ చేస్తున్నారు. నన్ను వదలండి, నా సత్తా చూపిస్తా. తమ్ముడు స్టాటిక్ డిస్టోర్ పెట్టరా, పెట్టద్దు, పెట్టరా, పెట్టద్దు, పెట్టరా. పెట్టద్దు. స్టాటిక్ డిశ్చార్జ్ లాగా కనపడట్లేదే. అయినా సేఫ్టీ ఏముందిలే, ముందు ఆఫ్లోడ్ చేద్దాం. అయ్యో. దమ్ముంటే ఆఫ్లోడ్ చేయరా, నా ప్రతాపం ఏంటో చూపిస్తా. ఆఫ్లోడ్ చేయరా. చేసేద్దాం. దమ్ముంటే ఆఫ్లోడ్ చేయరా. స్టాటిక్ డిశ్చార్జ్ రాడ్ పెట్టు. అమ్మా, స్టాటిక్ డిశ్చార్జ్ రాడ్ వచ్చేసిందా? అమ్మా. ఏయ్, ఈసారి కూడా లేదు, నెక్స్ట్ టైం నా సత్తా ఏంటో చూపిస్తా. సేఫ్టీ ఎక్విప్మెంట్స్ తో చెమట పెట్టకుండా చంపేస్తా. తమ్ముడు, నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? నువ్వే కదన్నా ఆఫ్లోడ్ చేయమని చెప్పావు. తమ్ముడు, ఆఫ్లోడ్ చేయమని ఏం చెప్పలేదు. ఆఫ్లోడ్ చేయాల్సిన ఐటమ్స్ రెడీ చేసి ఉంచమని చెప్పాను. అయినా ఏ పని అయినా చెప్తే పూర్తిగా తెలిస్తేనే చెయ్యి. తెలియకపోతే అక్కడితో ఆపేసి, సేఫ్టీ లేకుండా ఏ పని కూడా స్టార్ట్ చేయకు. ఇందాక చూపించినట్టు యానిమేటెడ్ వీడియోసే, కానీ ఇక్కడ నీ నిర్లక్ష్యం వల్ల పెద్ద ఫైర్ జరిగేది. దానిలో నీ ప్రాణాలు కూడా కోల్పోయేవాడివి. సారీ అన్న, నిజంగా నువ్వు చెప్పినట్టు అంత పెద్ద ఫైర్ అయి ఉంటే నా ప్రాణాలను కోల్పోయేవాడిని. ఇక నుంచి ఎక్కడైనా ఎప్పుడైనా సేఫ్టీ లేకుండా ఏ పనిని చేయనన్నా. అన్ని కంపెనీలో సేఫ్టీ ఎలా ఉంటుందో నాకు తెలియదు. మన కంపెనీలో ఉన్న సేఫ్టీని గర్వంగా చెప్తూ ఆనందంతో పాటిస్తానన్నా. అందుకనే తమ్ముడు, మన కంపెనీ ఇప్పటికి 33 years గా కంటిన్యూస్ గా సక్సెస్ఫుల్ గా రన్నింగ్ అవుతుందంటే ముఖ్య కారణం సేఫ్టీ మన కంపెనీకి బ్యాక్ బోన్ గా ఉండడమే. అందుకనే సేఫ్టీ మాతకు చేయకూడదాం. నువ్వు కాదన్నా, నేను కొడతా, ఆగన్నా. సేఫ్టీ మాతాకి, జై. సేఫ్టీ మాతాకి, జై. సేఫ్టీ మాతాకి. థ్యాంక్ యూ సార్.